చట్టానికి, న్యాయానికి, ధర్మానికి వారే ప్రతిరూపంలాగా రకరకాల కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు. ఏదో కుట్ర జరుగుతూ ఉందన్నారు. అదంతా అవాస్తవం. చట్టం, న్యాయం, ధర్మం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నూతన మేయర్ ఎన్నికంటే దానికి ఒక చట్టం ఉంటుంది, అది ఒక ప్రక్రియ. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఇంత గౌరవం ఇస్తున్నారు అని చెప్పి మనం కూడా వేచి చూడాలా. ఖచ్చితంగా మా గిరిజన బిడ్డకి న్యాయం జరుగుతుంది. మాకు అన్యాయం జరిగినా మరో గిరిజన బిడ్డకి అవకాశం వస్తుందని చెప్పి గత 10 రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎదురు చూసి ఇన్ఛార్జి మేయర్గా రూప్ కుమార్ యాదవ్ గారు నియమితులైనటువంటి రోజు నుంచి ప్రతిరోజు కూడా ఏం జరుగుతూ ఉంది? ఉదయం లేస్తే వాట్సాప్లో ఇన్ఛార్జి మేయర్ ఎందుకు, ఒక ప్రధానమంత్రి గారు, హోంమంత్రి అమిత్ షా గారు తప్ప ఇంకా మిగతా అందరి దగ్గరికి చట్టం, న్యాయం, ధర్మం తెలిసినటువంటి ఆ 4వ సింహాన్ని అడుగుతా ఉన్నా, ఇదేనా చట్టం? ఇదేనా మీకు తెలిసిన చట్టం, ధర్మం, న్యాయం? ఆ ప్రక్రియ ఇదేనా అని అడుగుతా ఉన్నా. 19వ తేదీ, నేను చెప్పేది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రధానమైనటువంటి వైజాగ్ మేయర్ స్థానాన్ని 19వ తేదీ అవిశ్వాసం పెట్టి దించేయడం జరిగింది. 23వ తేదీ ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 28వ తేదీన మేయర్ ఎన్నిక అని చెప్పి అదే చట్టం, అదే న్యాయం, అదే ధర్మం, అదే ముఖ్యమంత్రి, అదే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఒకే రాష్ట్రం. నెల్లూరు నగర ప్రజల్ని, విద్యావంతుల్ని, రాజకీయ విశ్లేషకుల్ని, రాజకీయ పార్టీల్ని, దళిత గిరిజన బిడ్డల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. అయితే అదే రాష్ట్రం, అదే చట్టం అమల్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర మేయర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఒక గిరిజన బిడ్డకి వచ్చినటువంటి అవకాశాన్ని అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా, అనైతికంగా తొలగించినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు 27వ తేదీ ఇంతవరకు మరో మా గిరిజన బిడ్డకి ఎందుకు అవకాశం కల్పించలేదు అని అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, మీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కదా మా గిరిజన బిడ్డలు, వాళ్ళకి అవకాశం కల్పించండి. ఆ రోజు మేము చెప్పినటువంటి విషయాన్ని మేము పత్రికల్లో, విలేకరుల సమావేశంలో ఇది మరో గిరిజన బిడ్డకు అవకాశం ఇచ్చేదని కాదు అని చెప్తే వాట్సాప్లో మరో గిరిజన బిడ్డ సుజాతని మేయర్ని చేస్తాం, దీనిలో ఎటువంటి కుట్ర లేదు అని చెప్పించడం జరిగింది. వాట్సాప్లో పెట్టించడం జరిగింది. ఈరోజు ఏమవుతా ఉంది అని అడుగుతా ఉన్నా. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే నూతన మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. మీకు నైతికత ఉంటే, మమ్మల్ని దించేసినప్పుడే మీకు చలనం లేదని అర్థమైపోయింది. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలారా, నెల్లూరు జిల్లా పెద్దలారా.